అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చక్రపాణి కోకా గారు రచించిన సర్దుకుపోవాలా అర్థం చేసుకోవాలా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇందుముఖి సత్యభామ హృదయ పద్మములోని గంధము మరిగినట్టి గండు తుమ్మెద, అన్నమయ్య అమలిన శృంగార కీర్తన మార్గశిరమాసపు మంచులో తడిసి మధురంగా వినిపిస్తోంది. ఆ రాత్రి ఆతిథ్యమిచ్చిన మానస సుప్రభాతవేళ నాకు వీడ్కోలు పలుకుతూ గుమ్మంలో నిలబడి ఉంది. అనిర్వచనీయమైన అనుభూతితో నేను ఇంటికి బయలుదేరాను. నాకు లావణ్యతో వివాహమై 5 సంవత్సరాలు. ఇంకా సంతానం లేదు. నిన్నటిదాకా మాది అన్యోన్య దాంపత్యమే. పెద్దలు కుదిర్చిన వివాహం మాది. ఇద్దరికీ ఆమోదయోగ్యమై పెద్దలందరికీ కూడా సంతోషాన్నిచ్చింది లావణ్య. చాలా అనుకోగల ఇల్లాలు. లావణ్యను నేను ఎంతో ప్రేమగానే చూసుకుంటాను. ఈ విషయం వాళ్ళమ్మకి నాన్నకి తన స్నేహితులకి కూడా చాలాసార్లు చెప్పింది. అలాంటి లావణ్య ఇప్పుడు విడాకులు కావాలని పట్టుపట్టింది. పెద్దలు చెప్పినా ససేమిరా అంది. ఇవ్వకపోతే కోర్టుకి వెళ్తానంది. కారణం, నేనా రోజు రాత్రి మానస ఇంటికి వెళ్లిన సంగతి ఆమెకి తెలియటమే. మానస మా ఊరి మాస్టారు గారి అమ్మాయే. అంతేకాకుండా దూరపు బంధువు కూడా. చిన్నప్పటి నుంచి పక్కపక్క ఇళ్లల్లో ఉండటం వలన కలిసిమెలిసి పెరిగిన వాళ్లమే. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. కలిసే చదువుకున్నప్పటికీ ఒకరి మీద ఒకరికి పోటీ ఉండేది. ఒకసారి నాది పైచెయ్యి, ఒకసారి తనది. మానసకి పెళ్లి కుదిర్చారు వాళ్ల అమ్మా నాన్న. కుర్రాడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. బుద్ధిమంతుడు. మంచి కుటుంబం. ఇద్దరికి ఈడు జోడు బావుంటుంది. వద్దని చెప్పటానికి కారణమేమీ కనిపించలేదు. పెళ్ళైపోయింది. పెళ్లి రోజు ముహూర్తానికి ముందు వెళ్లాను నేను. నన్ను చూసి, ఇంత లేటుగా నా రావటం అంది. నవ్వి ఊరుకున్నాను. నా 2 చేతులు పట్టుకొని, నన్ను మర్చిపోతావా అంది. మానస కళ్లల్లో నేనెప్పుడూ చూడని ఒక రకమైన భావన మనసుని గట్టిగా తాకింది. మౌనంగా నవ్వి చెయ్యి విడిపించుకొని యువతలకొచ్చేశాను. మొదటిసారిగా అనిపించింది మానస నన్ను ఇష్టపడుతోందని. మరి నా సంగతి మాత్రం అప్పుడు కూడా ఆలోచించలేదు. తర్వాత కొన్నాళ్లకి లావణ్యతో నాకు వివాహం అయింది. మా పెళ్లికి మానస కూడా వచ్చింది. లావణ్య బావుందని, నాకు తగిన జోడి అని చెప్పింది. అప్పుడు తాను గర్భిణి. నా చేతిని తన పొట్టని ఆనించుకొని, నీలాంటి అబ్బాయి పుట్టాలని నా కోరిక అంది. ఆ తర్వాత ఎవరి పెళ్లిళ్లకో పేరంటాలకు వెళ్లినప్పుడు కనిపించటం తప్ప మేము కలుసుకున్న సందర్భాలు తక్కువే. కలిసినప్పుడు మాత్రం తాను పెద్దరికం ప్రదర్శించటం వరకే. చాలా రోజులకి ఒకసారి కలిసింది. అప్పుడు తన కూతుర్ని చూపించి, అమ్మాయే పుట్టింది. నీలాంటి అబ్బాయి కావాలనుకున్నాను. నేననుకున్నవి ఏవీ జరగవు అంది. కనిపించిన ప్రతిసారి మంచుతెరల మాటున చందమామలా అనిపించేది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కనిపించింది. నేను లావణ్యని రైలెక్కించి తిరిగి వస్తుంటే తాను కూడా కూతుర్ని రైలెక్కించడానికి వచ్చిందిట. ఆయన రాలేదా అడిగాను. ఇక్కడ ఉండటం లేదు, ఢిల్లీలో ఉంటున్నారు. మరి నువ్వెందుకిక్కడ? మరో ఏడాది పాప చదువు ఉంది, అందాక ఇక్కడే. కాలేజీ పిల్లలందరూ పిక్నిక్కి వెళ్తుంటే తాను కూడా వెళ్తానంది. రైలెక్కించి వస్తున్నాను అని చెప్పింది. నువ్వేమీ మారలేదు, అలానే ఉన్నావు అంది. నువ్వు అలాగే ఉన్నావు. తెచ్చిపెట్టుకున్న పెద్దరికం. ఏ భావాలు పలకని ముఖ కవలికలు. అంటున్న నా మాటలు మధ్యలోనే ఆపేస్తూ, మా ఇంటికి వెళ్దాంరా అంది. ఇప్పుడు కాదులే అన్నాను. కాసేపు ఉండి వెళ్దువుగాని, ఒంటరిగా ఉన్నానుగా, దిగులుగా అనిపిస్తోంది అంటూ, ఇప్పుడా అని సంశయిస్తున్న నా చెయ్యి పట్టుకుని ముందుకు నడిచింది. ఎప్పటినుంచో నాకు ఒక కోరికుంది నీ విషయంలో. కాస్త ఆగి మళ్ళీ అంది. నా చేత్తో నీకు వండి వడ్డించి తృప్తిగా తినిపించాలని. అది ఈవేళ తీర్చుకుంటాను. అంత టైమేమీ అయిపోలేదులే, భయం లేదులే అంది. స్వరంలో కాస్త అల్లరి ధ్వనించేలా. నిజంగా రాత్రి నాకొక మర్చిపోలేని అనుభవమే. ఇంట్లోకి వెళ్లగానే బట్టలైనా మార్చుకోకుండా కుక్కర్ పడేసి కూర తరిగి చకచకా వంట చేసేసింది. వంట చేస్తూనే నాతో కబుర్లు చెబుతోంది. వంట పూర్తయింది. టైము 9:30.
స్నానం చేసి వచ్చింది. నువ్వు కూడా చేస్తావా అంది. వద్దు, భోంచేసి వెళతాను. ఈ పూటకి ఉండిపోరా గోముగా అడిగింది. ఇప్పుడా? పర్లేదు ప్లీజ్. నాకు ఆలోచనకి తావివ్వకుండా టవల్ నా చేతిలో పెట్టి బాత్రూంలోకి పంపించింది. నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. మానసికంగా నాకు ఎంతో దగ్గరైన మానస ఇప్పటి వరకు దూరంగానే ఉంది. ఏనాడు హద్దులు దాటింది లేదు ఇద్దరము. అలాంటి ఆలోచన కూడా లేదు. తనంటే నాకు అపారమైన ఇష్టం. నేనంటే తనకు ప్రాణం. కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించాము. చిన్నప్పటి జ్ఞాపకాలు, వ్యక్తిగతాలు, బంధువులు, స్నేహితులు, గడిచిపోయిన కాలం మళ్లీ మా ముందర మరోసారి పరుగుపెట్టింది. నేను సోఫాలో నడుం వాల్చి తాను చెప్పేవి వింటూ ఉన్నా. పక్కనే నేలమీద కూర్చొని నా మీద చెయ్యి వేసి తాను మాట్లాడుతూనే ఉంది. అలాగే ఎప్పుడు నిద్రలోకి జారిపోయానో నాకే తెలీదు. ఒక రాత్రి మెలకు వచ్చి చూస్తే సోఫా పక్కనే దుప్పటి పరుచుకుని పడుకుని ఉంది మానస. నిద్రపోతున్న సముద్రంలా ఉంది. మళ్ళా నిద్ర పట్టలేదు నాకు. తుఫానులో సముద్రంలా అల్లా కల్లోలమైంది నా మనసు. కాలం స్తంభించిపోయినట్టు ఏదో తెలియని అలజడి. నా గుండె చప్పుడు నాకే బిగ్గరగా వినిపిస్తోంది. తెల్లవారుజామునే లేచింది మానస. గబగబా స్నానం చేసింది. దేవుడి గదిలో దీపం వెలిగించింది. కాఫీ తయారు చేసింది. మెలకువగానే ఉక్కిరి బిక్కిరవుతున్న నన్ను లేపింది. అన్నమయ్య పాటలు సన్నని స్వరంలో వినిపిస్తున్నాయి. ఇంత ప్రశాంతమైన ఉదయం నా జీవితంలో ఇంతవరకు చూడలేదు. ఇద్దరం కాఫీ తాగాము. ఇక బయలుదేరమనే భావం నాకు అర్థమైంది. లేచి బట్టలు మార్చుకుని బయలుదేరాను. గుమ్మంలో మానస తడియారని తలకి పిడప కట్టుకొని బొట్టు పెట్టుకున్న చందమామలా ఉంది. మేలుకో శృంగారరాయ, మేటి మదన గోపాల పాట దూరమవుతోంది. నేను ముందుకి సాగిపోతున్నాను. ఇంట్లో దాదాపు ఒక 20 మంది దాకా ఉన్నారు. లావణ్య వాళ్ల నాన్న, అమ్మ, పిన్ని, బాబాయ్, ఇంకా దగ్గర వాళ్ళు, దూరం వాళ్ళు. మా అమ్మ నాన్న కూడా. మా ఇద్దరి మధ్య వచ్చిన సమస్య పరిష్కారానికి ఇంతమంది కావాలా? తన బలగాన్ని బలంగా ప్రదర్శిస్తోంది లావణ్య అనిపించింది. మొదటిసారిగా లావణ్య మీద చిరాకు భావన. ఇంతకీ మీరేమంటారు బాబూ? మామగారు అడిగారు మెల్లగా. నేనేదో మాట్లాడబోయేలోగానే, ఇందులో తాననేదేముంది? ట్రైన్ ఎక్కిన నేను తనకి ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళిపోయానని చెప్పాడు. ఇంటికి వెళ్తే తాళం వేసి ఉందని తమ్ముడు నాకు ఫోన్ చేశాడు. తరువాత తెలుసుకున్నాను మానస ఇంటికి వెళ్ళాడని. తప్పు చేసి దొరికిపోయాడు. తప్పించుకోటానికి ప్రయత్నించాడు. ఏమీ తప్పు లేనప్పుడు అబద్ధం చెప్పాల్సిన పనే ఉంది అంది లావణ్య మధ్యలోనే కల్పించుకొని. పరిస్థితుల్ని అంచనా వెయ్యలేని అమాయకత్వం, ఎదుటివాడి మీద అపనమ్మకం, తన మీద తనకి అతి నమ్మకం. ఇది లావణ్య మనస్తత్వం. అనవసర అనుమానాలు ఎందుకని మానస వాళ్ళింటికి వెళ్ళినట్లు చెప్పలేదు. అంతే నేను చేసిన తప్పు. నిజాయితీ లేని మనిషితో కాపురం చేయటం కష్టం. నేనిక అతనితో కలిసి ఉండలేను. తెగేసి మరోసారి చెప్పింది లావణ్య. దాదాపు అందరూ నన్ను దోషిగా, లావణ్య వాదన కరెక్ట్ అనే విధంగా నిర్ధారించారు. నేను తప్పు అని ఒప్పుకొని మరోసారి అలా జరగదని అందరి ముందు హామీ ఇస్తే లావణ్య మనసు మారే అవకాశం ఉంది. నేనెలా అంటానేమోనని అందరూ చూస్తున్నారు. పొరపాట్లు, తొందరపాట్లు ఎవరి విషయంలో అయినా జరుగుతాయి బాబు. తప్పును తెలుసుకుని దిద్దుకోవటమే నిజాయితీ, తెలివైనతనం. ఆర్ధోక్తిగా అని ఆగిపోయింది మా అత్తగారు. ఎందుకమ్మా అంతగా బతిమలాడతావు? మనసులో ఒకరిని పెట్టుకుని నాతో కాపురం చేయటానికి అతనికి ఇష్టమేమో గాని నాకిష్టం లేదు. తెగేసి చెప్పింది లావణ్య. లావణ్య, భార్యాభర్తలన్న తర్వాత ఏవో చిన్న చిన్న సమస్యలు సాధారణం. అన్నీ మర్చిపోయి ఇక మీదట హాయిగా ఉండాలని ప్రయత్నిస్తే బావుంటుంది. ఏరా, నువ్వు కూడా సర్దుకుపోవాలి. సంసారం అంటేనే సర్దుకుపోవటం. అమ్మా నాన్న కల్పించుకున్నారు. కొంత నిశ్శబ్దం. అప్పుడు దొరికింది నాకు మాట్లాడే అవకాశం. అప్పుడే మొదలైంది నాలో కదలిక. లేదు నాన్న, సంసారం అంటే సర్దుకుపోవటం అని అందరూ అర్థం చెబుతారు గాని అది తప్పు. సర్దుకుపోవటానికి ఇది ఒక గంట ప్రయాణం కాదు, ఒక పూట మజిలీ కాదు, ఒక జీవితకాలపు ప్రయాణం. నమ్మకం, నిజాయితీ, ప్రేమ, ఒకరితో ఒకరికి విడదీయరాని బంధం.
ఒకరి మీద ఒకరు ఆధారపడదగిన భరోసా. ఈ కాలం వాళ్ళలో ఇవి లేవు నాన్న. స్వతంత్ర భావాలు, వ్యక్తిత్వం, సమానత్వం ఇలాంటి పడికట్టు మాటలకి ఆకర్షితమై సొంత కాళ్ల మీద నిలబడటమే స్వేచ్ఛ అనుకునే తరం ప్రారంభమైంది. ఒకరి మీద ఒకరు ఆధారపడటం లేదు. ఒక మంచి కుటుంబాన్ని సమాజానికి అందించాలన్న బాధ్యతతో ఒకరికొకరు ఆధారంగా నిలబడుతున్నాం అనే ఆలోచనే లేకుండా నాది, నేను అనే స్వభావాలు మితిమీరిపోయాయి. మీరంతా చెప్పినట్టు మరోసారి ఇలా జరగదని చెప్పటానికి నా అహం ఏమీ అడ్డురాదు. కాని ఇది నా ఒక్కడికి సంబంధించిన విషయం కాదు. నేనలా చెబితే మరో స్త్రీకి కూడా తప్పుని ఆపాదించినట్టే. ఏ ఆధారంతో లావణ్య నన్ను అనుమానించిందో నాకు తెలీదు. ఆడ మగ కలిసి తిరిగితే తప్పేమిటి? అందరూ సమానమే కదా. మీకో న్యాయం మాకో న్యాయమా అనడమే కాదు, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పెళ్ళొచ్చు కదా అంటే ఎక్కడికి వెళ్తాను? అమ్మ వాళ్ళింటికేగా, చెప్పకుండా వెళ్ళకూడదా అని అడిగే స్వతంత్ర భావాలు కలిగిన ఆడపిల్ల లావణ్య. కాని నేను మాత్రం ప్రతి అడుగు తనకి చెప్పే వేయాలని సంకుచిత స్వభావం. ఇవన్నీ చెప్పాలనుకున్నాను. కాని నాకు 2 రోజులు టైం ఇవ్వండి, ఆలోచించుకొనివ్వండి అని మాత్రమే చెప్పాను. అక్కడితో అప్పటికి గొడవ ఆగిపోయింది. అమ్మ నాన్నల్ని తీసుకుని ఊరికొచ్చేశాను. బాగా ఆలోచించిన మీదట ఒక నిర్ణయానికొచ్చి లావణ్యకి ఒక లెటరు మెయిల్ చేశాను. లావణ్య, ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని నేను అనుకోలేదు. అనుకోనివి జరగటమే జీవితమంటే. అలాంటి అవాంతరాలని దాటటానికి అర్థం చేసుకునే మనిషి తోడు అవసరం. నీ మనసు మార్చుకోటానికో, నా నిజాయితీ నిరూపించుకోటానికో కాదు, కాని నీకు కొన్ని విషయాలు చెప్పాలని నా ప్రయత్నం. స్వయంగా చెప్పాలంటే నేను ఎదురుగా ఉండాలి. నన్ను కనీసం చూసేందుకు కూడా నువ్వు ఇష్టపడటం లేదని నాకు అర్థమైంది. సర్దుకుపోవటమే సంసారమని పెద్దలు మొన్న చెప్పారు. ఎందుకు సర్దుకుపోవాలి? తినడానికి ఇష్టమైన పదార్థం లేకపోతే సర్దుకుంటాం. నచ్చిన చోటు లేకపోతే ఒక పూటకి సర్దుకుంటాం. తోడుగా ఉండే మనిషి నచ్చకపోతే సర్దుకుపోలేం కదా. 1 గంట ప్రయాణం అంటే సర్దుకుపోవచ్చు. జీవితమంతా సర్దుకుపోతూ కలిసి బతకాలంటే కష్టమే. అర్థం చేసుకునే మనిషితోనే అది సాధ్యం అవుతుంది. సంసారం అంటే సర్దుకుపోవటం కాదు, అర్థం చేసుకోవటం, అర్థమయ్యేలా ఉండటం. ఎంత పొసెసివ్గా ఉంటే అంత ప్రేమ అనుకుంటే అది గుదిబండగానే ఉంటుంది. మనం జీవితంలో ఎంతో మందిని ప్రేమిస్తాం. అందులో మొదటి స్థానం అమ్మా నాన్నలది. అలాంటి తల్లిదండ్రులను వదిలి వచ్చిన స్త్రీకి ఆ బాధ తెలుసు కనుక భర్తని తల్లిదండ్రుల నుండి వేరు చేసే ప్రయత్నం చేయకూడదు. భర్త అనే వ్యక్తితో ఆ స్థానాన్ని భర్తీ చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే తల్లిదండ్రుల మీద ఎంత నమ్మకం ఉంటుందో జీవిత భాగస్వామి పట్ల కూడా అంతే నమ్మకం భార్యాభర్తలిద్దరికీ ఉండాలి. ఎదుటి మనిషి మీద నమ్మకం కలిగించటానికి చేసే ప్రయత్నం నటనే అవుతుంది. నేనెప్పుడూ ఆ ప్రయత్నం చేయలేదు, చేయను కూడా. పెళ్లికి ముందు ప్రేమికులు నువ్వు లేకపోతే బ్రతకలేనని చెప్పుకుంటూ ఉంటారు. అది నమ్మకం కలిగించే ప్రయత్నమే కాని నిజం కాదు. బతకటానికి మనిషికి కావాల్సింది గాలి, నీరు, ఆహారం అంతే. వాటితో పాటు ప్రేమించే మనిషుంటే పగలే వెన్నెల, జగమే ఊయల. అలా అని ఎండలో వెన్నెల హాయిని పొందటం సాధ్యమా? సంసారం అంటే సర్దుకుపోవటం కాదు లావణ్య. ఎవరి బాధ్యతని వాళ్లు సక్రమంగా నిర్వర్తించటం. ఒక ఇల్లు చక్కదిద్దటం. భార్యాభర్తలిద్దరూ కలిసి ఒక ఇంటిని కాపాడాలి. అలాంటి ఇల్లున్న ఊరు, అలాంటి ఊళ్ళున్న దేశం. అప్పుడే వసుదైక కుటుంబం అనేది సాధ్యం అవుతుంది. చాలా ఆలోచించిన మీదట నేనొక స్థిరమైన నిర్ణయానికొచ్చాను. నువ్వు నేను అనుకుంటే అందులో నువ్వు ఉంటావు, నేను ఉంటాను. మనం అనుకుంటే అందులో మనమిద్దరమే కాదు, మన అనుకునే చాలా మంది ఉంటారు. నా మనంలో మన అనుకునే వాళ్ళందరూ ఉంటారు. నువ్వు ఒక్కదానవే ఉండాలంటే అది సాధ్యం కాదు. నువ్వు మనం అని మాట్లాడిన ప్రతిసారి నేను నిన్నడిగిన ప్రశ్న ఒక్కటే, మనమంటే అని. అన్నిసార్లు నువ్విచ్చిన సమాధానం ఒక్కటే, నువ్వు నేను అని. అంతేనా? మళ్ళీ నా ప్రశ్న. అంతే. రేపు పాపో బాబో పుడితే వాళ్ళు కూడా. మళ్ళీ ఇది నీ సమాధానం. ఇందులో ప్రేమ లేదు లావణ్య, ఉండదు కూడా. ప్రేమ లేని చోట బంధం ఉండదు. అందుకే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా నిర్ణయం నీకు తెలియజేస్తున్నాను. మనకి ఉన్న దాంట్లోనే అందరికీ పంచగలిగే ఔదార్యమే ప్రేమ అవుతుంది.
ఇన్నేళ్ల మన సహచర్యంలో నీ మీద నాకు ఎలాంటి వ్యతిరేక భావన కలగలేదు. అభిప్రాయ భేదాలు రాలేదు. ఇక మీదట రావు కూడా. ఇప్పుడు కూడా నిన్ను నేను తప్పు పట్టడం లేదు. ఇరుకైన మనసులో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉండటం కంటే ప్రశాంతంగా బ్రతకటమే మంచిది. సంకుచితమైన భావనలు మనిషిని ఎప్పుడూ ఒత్తిడికి గురి చేస్తూనే ఉంటాయి. 4 గోడల మధ్యన ఏకాంతం బాగానే ఉంటుంది, కాని ఒంటరితనమే బాధ కలిగిస్తుంది. 10 మందిలో ఉండి కూడా వేరుగా ఉంటే అది ఒంటరితనం అవుతుంది. ఒక్కరే ఉన్నప్పుడు కూడా అందరితో ఉన్న భావన కలిగుంటే అది ఏకాంతం. మనసుని అర్థం చేసుకునే 2 మనుషులు భావాలు పంచుకోవటానికి మాటలు అవసరం లేదు. మౌనమైనా సరిపోతుంది. మనసులు కలవనప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా అవి కేవలం మాటలు మాత్రమే. నిజం చెప్పు, ఎంతమంది పూర్తి సంతృప్తితో కాపురాలు చేస్తున్నారు? ఒకరి మీద ఒకరికి అపనమ్మకం, ఎక్కడ దూరం అవుతారో అని భయం, ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని, నచ్చినట్టుగా లేరని కోపం, మరొకరిలా లేరని అసూయ, ఇలా ఎందుకున్నారు అని అసహనం, అలా ఎందుకుండకూడదని ఆశ. ఎన్ని వ్యతిరేక భావనలతో కాలం గడిపేస్తూ దానికి సర్దుకుపోవటం అని పేరు పెట్టుకుంటే అది ప్రేమ ఎలా అవుతుంది? అలాంటి వాళ్ల మనసులో అసలు ప్రేమ అనే భావన కలుగుతుందా? నువ్వు ఎందుకు వద్దనుకుంటున్నావో నేనైతే సరిగా ఊహించలేను, కాని మనస్ఫూర్తిగా చెప్తున్నాను లావణ్య, నువ్వు నాకొద్దు. అందుకు ఒకటే కారణం, నువ్వు నువ్వుగా లేవు, ఉండలేవు. నన్ను నాలాగా ఉండనివ్వు. నీకోసం నేను, నాకోసం నువ్వు ఒకరికొకరం లొంగిపోతూ అనుక్షణం కుంగిపోతూ బ్రతకటం అవసరమా? నాకు స్వేచ్ఛ కావాలి. అది ఎదుటి వాళ్ళని బాధించకూడదు. నన్ను నమ్మిన మనిషి కావాలి. నమ్మకం కలిగించేందుకు నేను నటించకూడదు. సర్దుబాటు పేరుతో ఒకరినొకరు మోసం చేసుకుంటూ కలిసి బ్రతకటం కంటే విడిపోవటమే మంచిదని నాకు అనిపించింది. చాలా ఆలోచించిన మీదట నేనొక స్థిరమైన నిర్ణయానికి వచ్చాను. అందుకే విడిపోదామన్న నీ ప్రతిపాదనకి నేను ఒప్పుకుంటున్నాను. విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టి పంపిస్తున్నాను. నీకు నమ్మకం కలిగేలా ఉండకపోవటం నా తప్పైతే ఆ తప్పుని నేను కప్పిపుచ్చుకోను. ఒప్పుకుంటున్నాను. నిన్ను నమ్ముతున్నాను. నీ అభిప్రాయాలని గౌరవిస్తున్నాను. కనుకనే నీ ప్రతిపాదనకి ఇది నా అంగీకారం. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోర్టులో డైవర్స్ ప్రొసీడింగ్స్ కొనసాగటానికైనా, నీతో కలిసి జీవితం కొనసాగించటానికైనా ఒక్క కబురు చెయ్యి, వచ్చేస్తాను. ఇక సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.